హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా అండి? నేను మా ఇంట్లో ఏంటంటే పల్లీ చిక్కీ చేద్దాం అనుకున్నాను. అయితే పల్లీ చిక్కీ చేద్దామని తీసిన తర్వాత సరే కొంచెం మరీ ఎక్కువ లేవు, అటు తక్కువ లేవు పల్లీలైతేని. సరే పల్లీలతో పాటు ఇంకా ఏమన్నా వేస్ట్ చేసేద్దామని చెప్పి చూస్తే అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట. సరే లాస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసేసి అప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా తెప్పించుకుందాం అని చెప్పేసి ఇవన్నిట్లితోటి చిక్కీ చేసేద్దాం అనుకున్నాం. సరే మీకు కూడా చూపిస్తే అయిపోతుంది కదా అని చెప్పి తీసుకొచ్చాను. అసలు నేను ఏమేమి వేస్తున్నానో అందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను, కొన్ని నట్స్. నట్స్ వేసి పల్లి చిక్కీ ఎలా చేస్తున్నానో చూపిస్తాను. అంటే పల్లి చిక్కీ అనుకున్నాం కదా, మనసులో అదే వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి, ఒక కప్పు ఫస్ట్ పల్లీలు వేయించుకుందాం. ఏమంటే ఎక్కువ తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు, మీరు ఎన్ని ఉంటాయో అన్ని అన్ని కప్పు కొలతలు చూసుకోవాలి మాత్రం, ఎన్ని ఉన్నా సరే. ఓకే, పల్లీలు సమానంగా హైలో పెట్టుకుని వేయించేసుకుంటే పైన వేగిపోయి ఆ పచ్చిదనం అలాగే ఉండిపోద్ది, వేగవు సరిగ్గా, లేదా మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మా అత్తయ్య గారు వాళ్ళది అయితే ఇసుకలో వేయించివ్వరండి, భలేగా ఉండేవి అసలు. ఇసుకలో వేయించివ్వరు అన్నిని. పల్లీలు ఇదిగోండి సమానంగా వేయించుకోవాలి. ఇక చూడండి పల్లీలు చక్కగా వేగిపోయినాయి. ఆడకుండా ఈవెన్గా వేయించేసుకుని ఇవి ఒక ప్లేట్లోకి తీసేస్తాను. ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఇదిగోండి పూల్ మక్కన్ వేస్తున్నాను. ఇందులో తామర పూల గింజలతోటి వచ్చినవి. ఇగో చూడండి, ఈ క్రిస్పీగానే ఉంటాయి. కొంచెం నెయ్యి వేసి వేయించుకుంటే చాలా బాగుంటాయి. ఒక కప్పు వేస్తాను. పల్లీలు ఎన్ని వేసాను ఇవి కూడా అన్నే వేస్తున్నాను అనమాట. ఇవ్వండి, తామర పువ్వు గింజలు కూడా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. 2 కప్పులు, 1 కప్పు పల్లీలకి 2 కప్పులు తామర గింజలు కూడా వేసుకోవచ్చు. లైట్గా వేయించుకోవాలి, సిమ్లో పెట్టే వేయించుకోండి, లేదా మీడియం ఫ్లేమ్ కానీ. చూడండి వేగిపోయినాయి, చూసుకోండి అన్ని ఈవెన్గా వేగేలాగా. ఇప్పుడు ఇవి ఒక్క దాంట్లోకి తీసేసుకుందాం. పల్లీలు దాంట్లోకి ఇవి తీయకూడదు, పల్లి పొట్టు తీసుకోవాలి కదా, ఇవి విడిగా పక్కకు తీసేసుకుందాం. ఇందులో ఇదిగోండి, ఇందులో ఒక 1/2 కప్పు జీడిపప్పు వేసాను. 1/2 కప్పు జీడిపప్పు, అలాగే ఒక 4 స్పూన్లు పుచ్చగింజలు. ఓకే, అలాగే సూర్యపాన్ గింజలు ఇదిగోండి ఒక 4 స్పూన్లు వేసి ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం. కొంచెం మెల్ట్గా ఉన్నది అంతే ఈ గిన్నె. ఇవన్నీ కూడా వేయించేసుకోవాలి. విడిగా జీడిపప్పు వేయించేసుకోండి, ఎందుకంటే మీ కొలత కోసం అని చెప్పి వీటితో పాటు కలిపి వేపుతున్నాను. ఎందుకంటే ఇవి చిన్న సీడ్స్ కదా, కింద ఉండిపోతాయి, ముందు ఎగిపోతాయి. ఇవ్వండి, ఒకసారి జీడిపప్పు తీసేసి ఆ వేయించి తీసేస్తే కరెక్ట్గా వేగుతాయి మనకి. కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది, మరీ ఎక్కువ వేగిపోయిన అవసరం లేదు. ఇదిగోండి లైట్గా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అనేటప్పుడే మనం తీసేసుకోవాలి, అంతకన్నా ఎక్కువ వేయించుకోని అవసరం లేదు. ఇదిగోండి జీడిపప్పు కూడా వేయించుకున్నాం, తీసేస్తాం కదా. ఇదిగోండి జీడిపప్పు కూడా వేగిపోయింది చూడండి, ఇలాగ లైట్గా వేయించుకుని తీసేసుకుని బాదం పప్పులు ఒక 1/2 కప్పు తీసుకున్నానండి. ఈ మొత్తం మిగతా 1/2 కప్పు వాల్నట్స్ తీసుకుంటున్నాను. 2 కలిపి 1 కప్పు అనమాట. ఈ 2 కలిపి వేయించేసుకుందాం. కొంచెం ఇందులో నెయ్యి వేసుకుని వేయించుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఇలా లైట్గా వేగితే చాలు, మరి ఎక్కువ రోస్ట్ అయిపోయిన అవసరం లేదు. పప్పు వాల్నట్స్ తీసేసుకున్నాం కదా, ఒక 1/2 కప్పు నేను అవిసె గింజలు వేస్తున్నాను. ఇదిగోండి అవిసె గింజలు, ఇంకా నెయ్యి అది ఏమి అవసరం లేదండి, దానికి ఉన్నదే సరిపోతుంది. దీనికే మనకి ఆయిల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇవి 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇవేంటంటే డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది అనమాట. మనకి వాల్నట్స్ కానీ మళ్ళీ బాదాం కానీ ఇవన్నీ చాలా మంచిది మనకి. పూల్ మకాన్ కానీ అంటే తామర పువ్వు గింజలవి ఇవన్నీ చాలా మంచిది. అందుకే అన్నిటికన్నా కొంచెం జీడిపప్పు కొద్దిగా తక్కువ వేసాను, లేదంటే అవి కూడా 1 కప్పు వేసేదాన్ని. జీడిపప్పు కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది కాబట్టి అది కొంచెం తగ్గించుకుని తింటే మంచిది. అవిసె గింజలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసేసుకుని మళ్ళీ వేరే వేసుకుని ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు ఓట్స్ వేస్తున్నాను. ఓట్స్ మళ్ళీ అవిసె గింజలు కలిపితే 1 కప్పు అయినట్టు చూడండి. ఓకే, ఓట్స్ కూడా ఇలాగ డ్రైగానే ఫ్రై చేసేసుకోవచ్చు, నెయ్యి అది ఏం అవసరం లేదు. ఇప్పుడు ఓట్స్ కూడా వేగిపోయినాయండి, ఇక స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, అయిపోయినాయి వేయించుకోవడం అయితే అన్నిని రోస్ట్ ఇదిగోండి అన్నీ వేయించేసుకున్నాము, చల్లారిపోయినాయి కూడాను. ఇప్పుడు ఏంటంటే పల్లీలు పొట్టు తీసేసుకుని పెట్టుకున్నామండి. అన్నీ పద్దావన అవసరం లేదు, కొన్ని అయినా చాలా అనమాట. ఓకే, అలా గుళ్ళు కింద ఉన్నా కూడా పర్వాలేదు. అయితే జీడిపప్పు, మళ్ళీ అలాగని ఓట్స్, పుచ్చగింజలు, సూర్యపాన్ గింజలు ఇవన్నీ మిక్సీ చేసుకొని అవసరం లేదు, కావాలంటే చేసుకొని ఒక్కసారి ఇలా పలిసించుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే అవిసె గింజలు కూడా మిక్సీ చేసుకొని అవసరం లేదు. ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం, వేయించేసుకున్నాం కదా, చల్లారిపోయినాయి కూడా ఆల్రెడీ.
ఇక పల్లీలు అయితే పొట్టు తీసేసుకుని ఉంచుకున్నాను చూడండి. అయితే ఇప్పుడు ఒక పల్స్ ఏవైతే ఇవ్వాలంటే వాల్నట్స్, ఓకే, వాల్నట్స్ కూడా ఇలా ముక్కలు చేసేసుకోవచ్చు. అయిపోతాయి ఇవి. మనకి పూల్ మక్కను మళ్ళీ బాదం పప్పు ఒక్కసారి ఇలా మిక్సీ వేసేసుకుంటే పల్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా పౌడర్లాగా చేసుకోకూడదు. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఇదిగోండి పూల్ మక్కన్ ఇది. ఇక ఇలాగా ఒక్క పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇలా ముక్కల కింద ఉన్నా పర్లేదు. మొత్తం అన్నీ నలగాలంటే ఏమవుద్దంటే మిగతా అన్నీ కూడా మొత్తం పేస్ట్ అయిపోద్ది అనమాట. ఇంకా వాల్నట్స్ కూడా ఇలా ఎక్కువ పౌడర్ అయిపోతే మనకు అది తింటుంటే అసలు తగలవు అనమాట. ఇలా చూడండి, బాగా నలగనేవి ఊరికే చేతితో ఇలాగ ఇది ఇచ్చేసుకోండి, లేదా కట్ చేసేసుకోండి. ఓకే, ఇదిగోండి ఇందులో జీడిపప్పు, ఈ చియా సీడ్స్ అన్నీ, జీడిపప్పు, నట్స్ అన్నీ కలిపిస్తుంది ఇందులో. ఓట్స్ అవన్నీ, పల్లీలు సగం పద్దయిని సగం అవ్వలేదు. అంటే నేను అన్నీ చేయలేదన్నమాట, అలాగే ఉంచాను బాగుంటుందని. ఇవన్నీ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మీరు ఇలా కొలుసుకుంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది, అంటే ఉన్న క్వాంటిటీ కన్నాను. నేనేంటంటే ఈ కప్పుతోటి 1 కప్పు పూల్ మక్కన్ తీసుకున్నాను, 1 కప్పు పల్లీలు తీసుకున్నాను, 1 కప్పు జీడిపప్పు, ఈ పుచ్చగింజలు, మళ్ళీ సూర్యపాన్ గింజలు 1 కప్పు తీసుకున్నాను. అక్కడికి 3 కప్పులైనవి. బాదం పప్పు మళ్ళీ వాల్నట్స్ కలిపి 1 కప్పు తీసుకున్నాను, 4 కప్పులు. 1/2 కప్పు మనం ఓట్స్ తీసుకున్నాం, 1/2 కప్పు ఈ అవిసె గింజలు తీసుకున్నాం కదా, దాంతోపాటు మొత్తం అన్నీ కలిపి 5 కప్పులు 5 కప్పులు అయినాయండి మొత్తం. ఇవన్నీ 5 కప్పులకి బెల్లం ఎంత వేసుకోవాలో చెప్తాను నేను. ఇవన్నీ చల్లారినాయి కదా, పక్కన పెట్టేసుకుందాం. ఇవి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం. అన్నీ ఈవెన్గా కలిపేసుకుంది. ఇదిగోండి బెల్లం తీసుకోండి. 5 కప్పులు మనకి నట్స్ ఉన్నాయనుకోండి, 4 కప్పులు బెల్లం తీసుకోండి. ఒకవేళ కొంచెం బెల్లం స్వీట్ ఎక్కువగా కావాలంటే 5 కప్పులు కూడా వేసుకోవచ్చు. కొంచెం తగ్గించి వేస్తున్నాను అనమాట, 1 కప్పు తగ్గించేస్తున్నాను. ఒక్కోసారి 5 కూడా వేసేస్తాను. ఇదిగోండి, ఇక తెల్ల బెల్లం ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే మామూలుగా బ్రౌన్ కలర్ బెల్లం ఉంటుంది కదా, కొంచెం డార్క్ కలరు, అది మాత్రం సరిగ్గా రావట్లేదు అచ్చు అయితేని. నేను ఆల్రెడీ చేసి ఫెయిల్ అయ్యాను అనమాట, అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను. 3 కప్పులు వేసాను. ఇదిగో 4 కప్పులు నిండుగా వేసుకోండి, 4 కప్పులు కూడాను కరెక్ట్గా. ఓకే, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఇగో 4 కప్పులు మనకి బెల్లానికి 1 కప్పులో పావంతుకి తక్కువ వేసుకున్నా సరేనండి. ఇగో ఇలా అంతే చాలు. ఇదిగోండి కొంచెం వాటర్ వేసాం కదా, బెల్లం తొందరగా కరిగిపోతుంది. బెల్లం బాగా కరిగిపోయింది, తొందరగానే వస్తుందండి. కానీ ముదురుపాకం అయి ఉండాలి చూడండి, బాగా ముదురుపాకం ఉండాలి. ఇవన్నీ పాకం రెడీ అవుతుంది కదా, ఈ లోపల ఒక ప్లేట్కి ఏ ప్లేట్లో అయితే మీరు అచ్చు వేసుకోవాలనుకుంటున్నారో అందులోకి నెయ్యి రాసేసుకోండి. ఇంత పెద్దదేమీ అవ్వదండి, కానీ ఇంత పెద్ద స్ట్రే ఉంది, మరి ఏం చేయను, అందులో వేసేస్తున్నాను. ఇలా దగ్గర పడుతుంది కదా, ఒకసారి చూసుకోండి పాకాన్ని. ఇట్లా కొంచెం అవ్వాలి, ఎందుకంటే మనకు ఒక్క సెకండ్ ఇలా అయిన తర్వాత టంగు మన అంటుంది, కానీ ఇక ఇలా అన్న తర్వాత కొంచెం ఇలా అనుకుని మనం ఇరగదీయాలన్నమాట. ముక్క ఇలాగ ఇరగడగాలి పెంకులాగా. ఓకే, అప్పుడు మనకి కరెక్ట్గా పాకమైనట్టు. ఇంకొంచెం అవ్వాలి. ఇందులో 1 పావు టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. 1.5-2 స్పూన్ల వరకు కూడా ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. ఎందుకు అనంటే మనకి నట్స్ ఎప్పుడు కొంచెం అరగడానికి టైం పడుతుందండి, అందుకు ఇలాచీ పౌడర్ వేసుకోవడం అనమాట. ఫ్లేవర్ కోసం ఒక ఎత్తు అయితే, తొందరగా అరుగుదల కోసం కూడా ఇలాచీ పౌడర్ మామూలుగా స్మెల్కి అయితే 1 పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. కానీ అరుగుదల కోసం మనం కొంచెం 1.5-2 స్పూన్లు వేసుకున్నారనుకోండి, పిల్లలకి అది పెట్టినప్పుడు తొందరగా అరుగుద్ది అనమాట. ఇదిగోండి మళ్ళీ ఒకసారి చూసుకోండి, కొద్దిగా ఇలాగా పలచగా వేసుకోండి. ఓకే, 1 సెకండ్ ఆగాలన్నమాట. ఓకే, ఇదిగోండి ఇలాగా ఎరగాలన్నమాట. ఇలా చూడండి, ముక్కల కింద ఇలా అయిపోవాలి. ఇదిగోండి ఇలాగా ముక్కలు ఎరవాలన్నమాట. స్టవ్ మీద ఉండగానే మనం ఇవన్నీ వేసేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ మీద ఉండగానే ఇలా ఎందుకు వేసుకోవాలన్నానంటే, లేదంటే మనం కలిపే లోపల గట్టిపడిపోతుంది, ముద్రపాకం కదా, ఫాస్ట్గా కలిపేసుకోండి కొంచెం. ఇదిగోండి ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఉంచినా మాడిపోద్దండి కింద, అంటే బెల్లం వాసన మాడినట్టు వస్తుంది అనమాట. ఇప్పుడు ప్లేట్లో వేసేసుకుందాం. ఇవన్నీ ఒక్కసారి సమానంగా సెట్ చేసుకోండి. ఇలాగా ఏదైనా కొంచెం వెలాడుకో ఉందనుకోండి, నెయ్యి రాసేసుకుని ఇలా రుద్దామనుకోండి, అప్పుడు సమానంగా వస్తుంది. ఓకే, సమానంగా వస్తుంది. ఇంకా పలసగా చేసుకోవాలంటే ఇలా కొద్దిగా. ఇదిగోండి
మొత్తం ఇలా సాఫ్ట్ చేసేసుకున్నాక మీరు వెంటనే ఒక చాకు తీసుకుని మనకు పీసెస్ ఎలా కావాలంటే అలాగా ఘాట్స్ పెట్టేసుకోవాలి. లేదంటే ఇంకా గట్టిగా అయిపోతే అస్సలు రావు అనమాట పీసులు అప్పుడు. ఇదిగోండి కట్ అయితే చేసేసుకున్నాం. అయితే వెంటనే కట్ చేసేసుకోవాలి, ముదురుపాకం కదా. మేము కొంచెం ఆగి చేసే వరకు కటింగ్ సరిగ్గా రాలేదనమాట. ఇలా ఉంటాయి మన పనులు వీడియోతోటి. ఓకే, ఇది ఒక్క 10 నిమిషాలు 15 నిమిషాలు చల్లారిందనుకోండి, ఇది తీసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఆరిపోయిందండి మన చిక్కీ అయితేని. ఇవి ఆరిపోయిన తర్వాత మనకి ఏదైనా పేపర్ మీదో లేదా దేని మీద ఇలా తిరిగేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఒక బల్లలాగా వచ్చేస్తుంది అనమాట, అచ్చం చెక్కలాగా అలాగా. ముక్కలు కోసుకునేటప్పుడు మాత్రం మనకి ఎంత సైజు కావాలో అంతే ముందే చల్లారకు ముందే కట్ చేసేసుకున్నట్టే చక్కగా వస్తుంది. ఇప్పుడు చూడండి మీకు తీసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా పైకి తీస్తే వచ్చేస్తుంది. కొంచెం ఆరాలండి, ఒక్క 2 నిమిషాలు ఆరితే ఇంకా బాగా వస్తుంది. మనకు కంగారు ఎక్కువ కదా అందుకు. మనం దేని మీద ఇలా తిరగేసేసాం అనుకోండి ఒక పేపర్ మీద, చక్కగా చెక్కలాగా అలాగ వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి చిక్కీ అయితే రెడీ అయిపోయింది మనకి, నట్స్ చిక్కీ, డ్రై ఫ్రూట్స్ చిక్కీ. అయితే ఈ చిక్కీ ఏంటంటే నేను ఆల్రెడీ మీకు ఇలాచీ పౌడర్ వేసాను ఎక్కువ అని చెప్పాను కదా, ఎందుకు అన్నది మళ్ళీ చెప్తాను నేను. కొంచెమైనా సరే అండి, మామూలుగా ఫ్లేవర్ కోసం వేసుకుంటాం. డ్రై ఫ్రూట్స్ దాంట్లో ఒక్కొక్కసారి వెయ్యం కూడా. అయితే నేను ఈ మధ్య ఎందుకు వేస్తానంటే మామూలుగా ఏదన్నా తిన్నప్పుడే కొంచెం ఏంటంటే అరగడం కోసం కొంచెం ఇలాచీ అది వేసుకుంటూ ఉంటారు. అందుకని చెప్పేసి నేను ఇలాచీ పౌడర్ ఎక్కువ వేసాను అనమాట. ఫ్లేవర్ కన్నా ముందు ఇంపార్టెంట్ అంటే చిన్నపిల్లలు అది తిన్నప్పుడు ఏంటంటే అరుగుదల ప్రాబ్లం ఏమన్నా ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటే తొందరగా అరిగిపోద్ది. వాళ్ళు సరిగ్గా నమలకుండా తినేస్తారు కదా, అలాంటప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని చెప్పి ఇలాచీ పౌడర్ ఎక్కువ వేసాను. అది మన చిక్కీ ఎలా ఉందో నేను ఒకసారి కట్ చేసి చూపిస్తాను, టేస్ట్ చేసుకున్నాను. ఓకే, ఇలా చూడండి. ఒకవేళ మీకు ఏమైనా కొద్దిగా ఇలా అంటుంటే జిగిరిలాగా అది తీగలాగా వచ్చింది అనుకోండి, ఇంకా కొంచెం సేపు ఆరాలని అర్థం. లేదు అని అంటే ఇంకా పాకం సరిగ్గా రాలేదని అర్థం అనమాట. ఓకే, ఇది చూడండి కరెక్ట్గా వచ్చింది చిక్కీ చూడండి కదా. అయితే టేస్ట్ చేసే ముందు ఒక విషయం చెప్తున్నాను మీకు. అయితే ఇప్పుడు 2 రోజుల్లో మనకి నెలగొంట స్టార్ట్ అవుతుంది కదా, నెల పెడుతున్నారు. అప్పటి నుంచి మనకి నెల ముగ్గులు వేస్తాం, సంక్రాంతి ముగ్గులు, ఇవన్నీ మనకి ముగ్గులు ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. మనం వింటున్నారా వ్లాగ్ ఛానల్లో మంచి మంచి రంగోలీస్ పెడుతున్నానండి. అసలు కళ్ళు చెదిరిపోయే రంగోలీస్ అనమాట. నాకు ఎంత ఇష్టమో ఆల్రెడీ కొంతమందికి మన 2 ఛానల్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. ఒకవేళ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఆ ఛానల్ విజిట్ చేసి ఒకసారి చూడండి రంగోలీస్. మీకు ఎవరికైనా అవసరం అవుతుందేమో, ఎందుకంటే కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, న్యూ ఇయర్కి పెట్టే వాళ్ళకి, సంక్రాంతికి పెట్టే వాళ్ళకి అసలు భలే ఉన్నాయండి ముగ్గులు. అయితే నార్మల్ కలర్స్ మనకు బయట దొరుకుతాయి, ఆ కలర్స్ తోటి వేస్తాను, మళ్ళీ హోమ్ మేడ్ కలర్స్తో కూడాను ఇంకా మంచి మంచి ముగ్గులు వేయబోతున్నాను అనమాట. మరి తప్పకుండా ఆ ఛానల్ కూడా చూడండి, లింక్ నేను పెడతాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. వింటున్నారా వ్లాగ్ ఛానల్లో ఉంటాయన్నమాట ఇవన్నీ ముగ్గులు అదిని. మరి చెక్కి అయితే టేస్ట్ అయితే చూస్తాను. నిన్న కూడా ముగ్గు వేశానండి, అసలు కాళ్ళు చేతులు అయితే నొప్పులు వచ్చేస్తున్నాయి నిజంగాను. బాగా నమిలి తినాలి, డ్రై ఫ్రూట్ నట్స్ అది అన్నీ ఉంటాయి కదండి, బాగా నమిలి తింటేనే మనకు ఒంటికి పడుతుంది. కొంచెం నేను అవిసి గింజలు ఎక్కువ వేసాను అనమాట, ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. మనకి తెలుసు కదా ఇవి హెల్త్కి మంచిదని. అవిసి గింజలు చాలా మంచిది, రోజుకి ఒక్కటి తింటే చాలన్నమాట. పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి ఒక్కటి తినండి, అందుకని ఎక్కువ తినకూడదు. ఓకే, మరి చిక్కీ అయితే చాలా బాగుందండి, టేస్ట్ అయితేని చాలా హెల్దీ అయిన చిక్కీ అనమాట. ఓకే, మరి ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందామండి. న్యూ ఇయర్కి సంక్రాంతికి మంచి మంచి వంటలు రాబోతున్నాయి, తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. ఓకేనండి, అందరికీ బాయ్ బాయ్.